టిఫిన్ తినండి బాబు. నాకేమొద్దు బాబు ఒరేయ్, కళ్ళు మూసుకొని తాగుతున్నావా? ఓ అబ్బగా పుట్టుంటే దిగిరారా బచ్చా. డ్రైవర్ నువ్వు ఇక్కడ ఉండు. అది కాదు బాబు. చెప్పానుగా ఇక్కడ ఉండు. అలాగే. నువ్వేనా నా కారు పైన రాయిసింది? అవును. ఓ అబ్బకు పుట్టుంటే దిగిరారా బచ్చా అని పిలిచింది కూడా నేనే. అయితే పుచ్చుకో. ఒరేయ్, ఇంతవరకు నా అయ్య కూడా నా మీద చేయి చేసుకోలేదు. ఈ రోజుతో నీ పని ఏంటమ్మా? శంకరన్న ఎవరితోనో దెబ్బలాడుతున్నాడు. అలాగా? పద. ఏంటి వదలండి రా. వదలముట్టుంటే వదలండి. ఎందుకురా కొట్లాడుకుంటున్నారు? నేను కార్లో వెళ్తుంటే వీడు రాయిశ్రీ నా కారుతో పట్టలు కొట్టాడు. ఎరా శంకర్, ఎందుకు అర్థం పగలగొట్టావు? నా మీద బురద తెలిపోయాడు. బేకు శంకర్, తిట్టాను తిట్టు తిట్టావంటే చంప పగల కొడతాను. ఏం బాబు, వాడి మీద ఎందుకు బురద చల్లావు? బురద చల్లింది నేను కాదండి, కారు నడుపుతుంది మా డ్రైవర్. అయితే ఆ డ్రైవర్ నే తంతాను. నర్మయ్, ఎప్పుడు ముక్కు మీద ఉంటుంది కోపం. బురదతో ఈ అవతారం చూడు ఎట్టా ఉందో. ఏం బాబు, నువ్వు ఇట్టాగే మీ ఇంటికి వెళ్తే మీ అమ్మ కోపడదా? ఏ ఎందుకని? నాకు అసలు అమ్మే లేదుగా. అలాగా? రా రామా. అమ్మయ్యో, రక్తం వస్తుందే. కూర్చో బాబు, నేను మందు తీసుకొస్తాను. ఆగాగు, ఆ కుర్చీలో కూర్చోకు. ఎందుకని? అక్కడ మా నాయన కూర్చున్నారు. మీ నాన్నగారా? నీ కనపడదులే, నా కళ్ళతో చూస్తే కాని తెలీదు. మా నాయన ఎప్పుడూ ఆ కుర్చీలో కూర్చొని నాతో మాట్లాడుతూనే ఉంటారు. అదిగో ఆ మంచం మీద కూర్చో. అయ్యో, చూడు శంకర్, నీ మూల నీ బిడ్డకి ఎంత పెద్ద గాయమైందో. ఆడి గాయం అయితే అంత పరేషాన్ అవుతున్నావు, ఆడి మూలంగా నాకు మాత్రం తగలేదా దెబ్బలు? అమ్మా, వాళ్ళిద్దరి గురించి నువ్వెందుకమ్మా బాధపడతావు? వాళ్ళిద్దరూ ఇద్దరే రౌడీలు. నువ్వు నోరు మూసుకో. మండుతుంది. కొంచెం వచ్చుకో బాబు. ఇప్పుడు మంటగా ఉన్నా తర్వాత చల్లగా ఉంటది. గాయం తొందరగా మానిపోద్ది. ఏంటి బాబు అలా చూస్తున్నావు? నేను మా అమ్మను అసలు చూడనే లేదు. మా అమ్మ కూడా నీలాగే ఉండేదేమో. అందరు అమ్మలు పిల్లల్ని ప్రేమగా చూస్తారా? అమ్మలందరూ అంతే బాబు. మీ ఇంట్లో నీకెవరెవరున్నారు? ఎవ్వరూ లేరు. మా నాన్నగారు ఉన్నారు, కానీ ఆయన అసలు ఎప్పుడు ఊర్లోనే ఉండరు. బాధపడకు బాబు, ఇవాళ నుంచి నేనే మీ అమ్మను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నా దగ్గరికి రావచ్చు. అలాగేనమ్మా. గోపాల్, గోపాల్. ఏం చిన్న బాబు? ఎంతసేపు ఒంటరి కాడుకోను వెళ్ళా రాముని తీసుకురా. రాము లేడు బాబు, వాళ్ళ చెల్లెలింటికి రాఖీ కట్టించుకోవడానికి వెళ్ళాడు. ఇవాళ రక్షాబంధనం కదా. రక్షాబంధనమా అంటే? ఇది అన్నా చెల్లెళ్ళ అనురాగం, ఆప్యాయత అన్నీ కలిసి ముడేసే బంధనం బాబు. ఈ రోజు చెల్లెళ్ళు అన్నయ్యల ముంజేతికి రంగుదారం కడతారు. రంగుదారమా? ఎందుకు? ఎందుకంటే ఆ రంగుదారం అన్నా చెల్లెళ్ళ అనురాగానికి గుర్తు. చూడటానికి రంగుదారమైనా దాని శక్తి చాలా గొప్పది బాబు. అలాగా? అందులో అంత బంధం ఉందన్నమాట. చెల్లి, నువ్వు సుఖంగా ఉండడం కోసం నేనెంత కష్టమైనా